హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోస్లో మనం బేసిక్ కాన్సెప్ట్స్ చూసాం, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఎక్సైజ్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 2 cubes ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్ ఆర్ జాయింట్ ఎండ్ టు ఎండ్. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిజల్టింగ్ క్యూబాయిడ్. అంటే ఇక్కడ 2 క్యూబ్స్ ఇచ్చారు, 2 క్యూబ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టారు. సో ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ఇచ్చారు, 64 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు. సో దాన్ని బట్టి మనం సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్రాయింగ్ తో. చూడండి, ఇక్కడ ఒక క్యూబ్ ఇచ్చారు, ఆల్రెడీ మీకు అక్కడ వేసాను. ఇక్కడ ఇంకో క్యూబ్, సో 2 క్యూబ్ ని ఒకదాని మీద ఒకటి పెట్టారనమాట, ప్లేస్ చేశారు. సో ఈ క్యూబ్ సైడ్ లెంత్ అంతా ఏ. సో క్యూబ్ అంటే మీకు తెలుసు, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఏ అంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్. సో ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ఇచ్చారు. సో క్యూబ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి, మనకి సైడ్ క్యూబ్ కదా. సైడ్ క్యూబ్ అంటే ఇక్కడ ఏ ఇచ్చారు కదా, మనకి ఇక్కడ ఏ క్యూబ్ అవుతుంది. సో ఏ క్యూబ్ దేనికి ఈక్వల్, వాళ్ళు ఇచ్చిన వాల్యూ మనకి అక్కడ 64 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు. సో ఏ క్యూబ్ మనకి 64 సెంటీమీటర్ క్యూబ్ అయితే మనకి ఏ వాల్యూ కావాలంటే సైడ్ వాల్యూ కావాలి కదా, మన సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 4 క్యూబ్. ఎందుకంటే 4 క్యూబ్ అంటే 4 4s are 16, 16 4s are 64. సో ఈ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి లాస్ట్ కి ఏ అనేది 4 వస్తుంది. అంటే ఇక్కడ ఏ మనకి ఎంత వచ్చింది, 4 వచ్చింది అనమాట. సో మనం ఏ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, సర్ఫేస్ ఏరియా. సో మనకి టోటల్ క్యూబాయిడ్ సర్ఫేస్ కావాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ కావాలి. సో మీకు చెప్తాను చూడండి, ఇది ఒక క్యూబ్, ఇది ఇంకొక క్యూబ్, ఓకేనా. సో ఈ 2 క్యూబ్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ 2 క్యూబ్స్ ఉన్నాయి. సో 2 క్యూబ్స్ లో ఇంకా సింపుల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ ప్రతి సైడ్ ఇదొక ఏ, ఇదొక ఏ, అంటే టోటల్ హైట్ ఎంత అవుతుంది మనకి 2a. ఈ సైడ్ వచ్చి ఏ, మళ్ళీ ఈ సైడ్ వచ్చేసరికి 2a. సో మనకి 2a ఉన్నవి అంటే 1 2 3, మన బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది 4. చూసారా, అంటే ఇలా వర్టికల్ గా ఉండే 2aలు ఎన్ని ఉన్నాయి టోటల్ గా, మనకి 4 ఉంటాయి. అంటే ఇవి 4 ఉంటాయి. సో పైన ఒకటి, కింద ఒకటి ఉంటుంది. సో టోటల్ గా 6 ఫేసెస్ అయ్యాయి. సో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఏంటి, మనకి ఫార్ములా కిందన పైన 2 ఫేసెస్ వచ్చాయి. సో 2 ఫేసెస్ ఏ కదా ఒక సైడ్. సో ఏ ఇంటూ ఏ ఒక సైడ్ అయితే మనకి. కానీ ఇక్కడ చూడండి, గ్రీన్ పార్ట్ వేసి ఇక్కడ బ్లూ పార్ట్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో 2 పార్ట్స్ ఉన్నాయి. ఇది ఒకటే అయితే మనకి ఏ ఇంటూ ఏ అవుతుంది, ఇది కూడా ఏ ఇంటూ ఏ అవుతుంది. సో 2 ఏమవుతున్నాయి, 2 టైమ్స్ ఆఫ్ ఏ ఇంటూ ఏ. సో ఫస్ట్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసాం, టాప్ పోర్షన్, బాటమ్ పోర్షన్. నెక్స్ట్ మనకి మిగిలింది ఇంకేం పోర్షన్, ఇవి ఫేసెస్, 6 ఫేసెస్ మిగిలిన కదా, 4 ఫేసెస్. ఈ 4 ఫ్రంట్, సైడ్, బ్యాక్, లెఫ్ట్ సైడ్. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, ఎన్ని ఉన్నాయి టోటల్గా 4 ఉన్నాయి. 4. సో హైట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 2a, అంటే లెంత్ ఇంటూ బ్రెత్ కదా. సో లెంత్, సో ఫర్ ఎగ్జాంపుల్ 2a, 2a ఇంటూ ఏ, ఓకేనా. ఇప్పుడు దీన్ని బట్టి మనం సాల్వ్ చేద్దాం. 2a స్క్వేర్ ప్లస్ 8a స్క్వేర్.
సో 2a² ప్లస్ 8a² ఎంత అవుతుంది? 10a². సో 10 ఇంటూ ఏ ప్లస్లో మనకి ఎంత వచ్చింది వాల్యూ ఇందాక 4 వచ్చింది, 4². సో 10 ఇంటూ 16 లాస్ట్ 160. సో మనకి వాల్యూ ఎంత వచ్చింది? క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా మనకి 160 cm² వచ్చింది. సో 2 క్యూబులు పెట్టారు కాబట్టి అది క్యూబాయిడ్ అయింది, ఎందుకంటే ఈ హైట్ అనేది 2a అవుతుంది, మిగతా సైడ్ అనేది a అవుతుంది. సో దీన్ని బట్టి క్యూబాయిడ్ అయింది. మనకి 6 ఫేసెస్ ఉన్నాయి. సో ఫ్రంట్, బ్యాక్, సైడ్, లెఫ్ట్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఈ 4 sides కి 2a into a. సో అంటే మనకి 4 times of 2a into a వేసుకోండి. సో టాప్ పోర్షన్, బాటమ్ పోర్షన్ వచ్చేసరికి a into a స్క్వేర్ షేప్ లో ఉన్నాయి. సో a into a ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 into a into a. సో దాన్ని బట్టి సాల్వ్ చేస్తే మనకి లాస్ట్ లో వచ్చింది 160 cm² వచ్చింది. సెకండ్ ప్రాబ్లం, a vessel is in the form of hollow hemisphere mounted by a hollow cylinder. The diameter of hemisphere is 14 centimeters and the total height of the vessel is 13 centimeters. Find the inner surface of the vessel. సో ఇక్కడ చూడండి, ఒక వెజల్ ఉంది. వెజల్ అంటే ఏదైనా మన బౌల్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో అలా దీంతో ఫామ్ అయిందంట, అంటే దీంతో తయారు చేశారు. పై పోర్షన్ అంతా సిలిండర్, కింద పోర్షన్ అంతా హెమిస్ఫియర్. సో పై పోర్షన్ మనకి ఇక్కడ చూడండి, పై పోర్షన్ వచ్చేసరికి హైట్ 6 centimeters ఇచ్చారు. ఈ పోర్షన్ 6 centimeters. సో ఈ పోర్షన్ వచ్చేసరికి డయామీటర్ అనేది 14 centimeters. సో ఇది హెమిస్ఫియర్, కింద పోర్షన్ అనేది హెమిస్ఫియర్. సో మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే మనం ఏం చేయాలి? సిలిండ్రికల్ పోర్షన్ సర్ఫేస్ ఏరియా ప్లస్ హెమిస్ఫెరికల్ సర్ఫేస్ ఏరియా, ఈ రెండు చేసాం మనకి టోటల్ గా సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో టోటల్ సర్ఫేస్ ఆఫ్ వెజల్. సో టోటల్ సర్ఫేస్ ఆఫ్ వెజల్ కావాలి అంటే ఏం చేయాలి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అంటే కింద పోర్షన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ పై పోర్షన్. సో ఈ రెండు యొక్క సర్ఫేస్ ఏరియాను మనం ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో హెమిస్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఫార్ములా 2πr². సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2πrh. సో దీన్ని బట్టి రెండు కామన్ గా ఉంది, రెండిట్లో 2πr కామన్ గా ఉంది. సో r ప్లస్ h ఉంది. సో 2 వేయండి, పై అంటే 22/7 వేస్తారు. ఇక్కడ r మనకి 14 ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 14 ఇచ్చారు. డయామీటర్, రేడియస్ ఏమవుతుంది? r = 7 అవుతుంది. సో 7 మళ్ళీ అగైన్ 7 ప్లస్ హెచ్ వాల్యూ కావాలి మనకి. ఏ హెచ్ వాల్యూ కావాలి? సిలిండర్ ఒక హెచ్ వాల్యూ కావాలి. సో ఆల్రెడీ ఇక్కడ సిలిండర్ యొక్క హెచ్ వాల్యూ కూడా ఇచ్చేసారు 6 centimeters. సో 6 వేయండి. సో దీన్ని బట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 7 క్యాన్సిల్. సో 44 అవుతుంది. 44 into 13. 44 into 13. సో 572 cm². సో ఈ టోటల్ మనకి ఎంత వచ్చింది? సర్ఫేస్ ఏరియా 572² వచ్చింది. సో మళ్ళీ ఈ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రాబ్లమ్ ఏమి ఇచ్చారంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెజల్ ని కనుక్కోమన్నారు. సో వెజల్ అనేది ఏ షేప్ లో ఉందంటే టాప్ పోర్షన్ లో సిలిండర్ షేప్ ఉంది, బాటమ్ పోర్షన్ లో హెమిస్ఫియర్ షేప్ ఉంది. సో రెండింటి యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్ వేసాం. సో సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్ వేసిన తర్వాత ఇచ్చిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయగా మనకి 572 cm² వచ్చింది టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మీకు నేను రిమైనింగ్ నెక్స్ట్ వీడియోస్ ఏమి పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు అవి విని మీ క్లాస్ నేర్చుకుంటారు. సో మీలాగా ఇంకొంతమంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో ద్వారా మ్యాథ్స్ నేర్చుకోవాలని మీరు అనుకుంటే
ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.